స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులను బెదిరిస్తూ ఉన్నారు. డైరెక్ట్గా ప్రచారం చేస్తున్నటువంటి వారిని మీరు నాన్ లోకల్, నేను ఇక్కడ లోకల్, ఇక్కడికి వస్తే తిరిగి వెళ్ళలేరు అంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ ఉంది అభ్యర్థి పైన. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెనగాని దయాకర్ ఉన్నారు, స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధి. మాట్లాడదాం. నవీన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను బెదిరిస్తున్నారు, వస్తే తిరిగిపోరు. వాళ్ళు మొదటి నుంచి మేము చెప్తుంది నిజం. ఆయన గూండా బ్యాక్గ్రౌండ్ ఉంది, రౌడీ షీట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రౌడీలా ప్రవర్తిస్తున్నాడు. గెలవక ముందుగా గెలిస్తే ఎట్లా ఉంటుందో అనేటువంటి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. దయాకర్ గారు, ఇప్పుడు నవీన్ యాదవ్ గారి పైన కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, రౌడీ అని ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న ఆయన వాహనం దగ్గర చేయి చూపించుకుంటూ తగలబెడతాం చూస్తాం అనే పద్ధతుల్లో ఆయన జూబ్లీహిల్స్ అనేది నా ఇల్లు లాంటిది, ఇక్కడ ప్రజలు నాకు ఒక దేవుళ్ళు లాంటి వాళ్ళు, కాబట్టి నా ప్రజలకు ఎవరైనా హాని తలబెట్టినా, నా కార్యకర్తలకు ఎవరైనా ఇబ్బంది పెట్టినా నేను వాళ్ళకు అండగా ఉంటాను, నేను కాపాడుకుంటాను అనే వర్షంలో ఆయన మాట్లాడాడు. ఇక రోజు పొద్దున్న లేస్తే కేటీఆర్ లాంటి వాళ్ళు, రౌడీ, గుండా ఈ పదాలు తప్ప ఒక యువకుడు, ఒక ఆర్ట్ టీచర్ చదువుకుంటూ ఒక బీసీ బిడ్డ పైన నీ పెత్తనం ఏంది, నీ కక్ష ఏంది భయ్? రాజకీయాలు బీసీలు రాజకీయాలు చేద్దాం, ఒక బీసీ బిడ్డ పైన నువ్వు కక్ష సాధింపు ఏంటి? నాకు అర్థం కాకూడదు. రోజు రౌడీ, గుండాని నువ్వు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నీ పక్కన ఉన్నటువంటి రౌడీ పాలన చేసినావు, అవినీతి పాలన చేసినావు, మాట్లాడితే కేసు, లేదా బయటికి వెళ్తే కేసు, వీడియో పెడితే కేసులాగా మొత్తం నియంత పాలన నువ్వు చేసినావు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఒక స్వేచ్ఛ ఇచ్చిండు, ఒక స్వాతంత్రం ఇచ్చిండు, ఎవరైనా మాట్లాడవచ్చు, ఒక వాక్ స్వాతంత్రాన్ని కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థిని, ఒక ఆర్కిటెక్చర్ ఇంజనీర్ని, ఇవాళ ఒక యాదవ్ బిడ్డని ఇవాళ మనం జూబ్లీహిల్స్ బరిలో నిలబెడితే నీ కళ్ళు బంతా ఉన్నాయి. బీసీ బిడ్డపై రౌడీ, గుండాని ఏంటి? నాకు అర్థం కాకూడదు. ఏమి ఎక్కడన్నా నవీన్ యాదవ్ పైన ఎక్కడన్నా రౌడీ షీటర్ ఉందా? ఏమైనా హత్య ప్రయత్నాలు కేసులు ఉన్నాయా? ఏమైనా చీటింగ్ కేసులు ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాకూడదు. కేటీఆర్ గారు పొద్దున్న లేస్తే ఒక చిల్లర వాక్యాలు, విష ప్రచారాలు. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆడని అబద్ధాలు లేవు, చెయ్యని ప్రచారాలు లేవు, విష ప్రచారాలు లేవు. వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రజలు కావచ్చు, జూబ్లీహిల్స్ ప్రజలు కావచ్చు, ఆ నవీన్ యాదవ్ అభ్యర్థికి అండగా ఉండబోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని వాళ్ళు స్వాగతించబోతూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ క్యాడర్ని ఒక్కరిని కూడా మిగలనివ్వను, జూబ్లీహిల్స్లో ఒక్కరిని కూడా వదలనేటువంటి వీడియో కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఆ వీడియో పూర్తిగా వీడియో ఏముంది తెలియదు, కానీ క్యాడర్ని కూడా ఉండనివ్వను అనేటువంటిది నవీన్ యాదవ్ మాట్లాడిన మాటలు. ఏ కాంటెక్స్లో మాట్లాడారు? సో ఆ వీడియో వైరల్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు ఇక్కడ ఎవరిని ఉండనియను అనే బెదిరింపులాగా చూడొద్దు దయచేసి. ఇప్పుడు అక్కడ కార్యకర్తల్ని ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది, ఉన్నది లేనిలాగా విష ప్రచారాలు చేస్తుండ్రు. కాబట్టి ఆయన బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే వార్నింగ్ ఇచ్చాడు, ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు కాదు. ఇవాళ నువ్వు ఏ వాడకపో, ఒక ముసలవ్వ దగ్గర పో, లేకపోతే ఒక యువకుడి దగ్గర పో, ఒక ఎవరి దగ్గర పోయినా అక్కడ ప్రజలందరూ, కాలనీ వాసులందరూ అరే నవీన్ యాదవ్ ఒక యువకుడు, సేవ చేయగలుగుతాడు, మాకు అండగా ఉండగలుగుతాడు, కష్టాలలో సుఖాలలో మాకు అండగా ఉన్నాడు, కరోనా లాంటి సమయాల్లో మాకు వెన్నంటి ఉన్నాడు, కాబట్టి ఈ యువకుడికి మేము అండగా ఉంటాం, ఈ యువ నాయకుడు గెలిస్తే మాకు 24 గంటలు రక్షకుడుగా ఉంటాడు అని ప్రజలు భరోసాతో ఉన్నారు, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కాబట్టి సానుభూతి రాజకీయాలు చేసుకుంటూ ఇవాళ ఉన్నది లేనిలాగా నిన్నగాక మనం ఒక కోడిని పట్టుకొని పోయిండు, ఒక మేకను పట్టుకోపోయిండు, ఒక డ్రామారావు, ఆటో రాముడు, ఎక్కడ నాటకాలు? సురభి నాటకాలు మించిపోయింది కేటీఆర్. ఏంది నాటకాలు ఏంది, డ్రామాలు ఏంది? 10 ఏళ్ల పాటు ప్రజలు నీ డ్రామా రాజకీయాలు అందరూ చూసిరు కదా, నీ అవినీతి రాజకీయాలు చూసిరు. ఇవాళ పిల్లి గంతులు వేస్తూ ఉన్నాడు. ఇవాళ గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉప ఎన్నికలు మనం చూసినాం కదా ఎట్లా ఉందో, పోలీస్ పహారాలు, పోలీస్ రాజ్యం, మొత్తం కూడా డబ్బులు, మద్యం. కాంగ్రెస్ పార్టీ మీరు అనుకున్నంత పర్ఫామ్ చేయలేకపోతురా? వాళ్ళని సోషల్ మీడియాలో అడ్డుకోలేకపోతురా? సోషల్ మీడియా ప్రచారంలో రౌడీ బిడ్డకి, ఆడబిడ్డకి పోటీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం, ఇంటింటికి తిరుగుతున్నారు, ఇదే మాట్లాడుతున్నారు, రౌడీ బిడ్డ, ఆడబిడ్డ. ఇవాళ బీసీ బిడ్డకు ఇవాళ అవినీతి బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్న పోరాటం లాగా మనం చూడాలి. ఒక బీసీ బిడ్డకు, ఒక యువకుడి బీసీ బిడ్డ పైన రౌడీ అని ప్రచారం చేస్తున్న కేటీఆర్ పైన, అవినీతి పార్టీ పైన ఇవాళ బీసీ బిడ్డ పైన జరుగుతున్న పోరాటం, ఈ పోరాటంలో ధర్మ పోరాటం జరుగుతూ ఉంది, న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కావచ్చు, జూబ్లీహిల్స్ ప్రజలు కావచ్చు, విద్యావంతులు మొత్తం కూడా ఒక యువకుడి వైపు, బీసీ బిడ్డ వైపు, కాంగ్రెస్ ప్రజాపాలన వైపు ప్రజలు పట్టం కట్టబోతూ ఉన్నారు. సానుభూతి రాజకీయాలతోని
10 ఏళ్ల పాటు అవినీతి చేసి సంపాదించిన పైసలతోని ఇవాళ మీడియాలో కావచ్చు తను ఉన్నటువంటి విష ప్రచారాలు చేసుకుంటూ ఉన్నది లేనిలాగా కల్పించుకొని ఇవాళ సవాలుగా మారింది కేటీఆర్కు. ఇవాళ చావు తప్పి లొట్టబోయింది కేటీఆర్కు. కాబట్టి కేటీఆర్కి ఇది గత్యంతరం లాగా మారిపోయింది. ఈ బీఆర్ఎస్ ఈ జూబ్లీస్ ఎన్నిక తర్వాత కేటీఆర్ రాజకీయాలలో ఆయన రాజకీయ డ్రామా ముగిసిపోతూ ఉంది. మీరు అందరూ చూసారు. అసలు ఆటోలకు జూబ్లీస్ ఎన్నికకి ఏం సంబంధం అండి? ఆటో రాముల్లాగా ఆయన డ్రామా రావుల్లాగా ఆటోలు వేసుకొని నాకు అర్థం కాకుండా ఆటో వాళ్ళని రెచ్చగొడతా ఉన్నాడు, ఇంకోటి పోయి రెచ్చగొడతా ఉన్నాడు. ఇవాళ సినిమా కార్మికులు కావచ్చు, బస్తీ వాసులు కావచ్చు, యువకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాలనీ అసోసియేషన్ కావచ్చు, వెల్ఫేర్ అసోసియేషన్ కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నీరాజనం పలుకుతూ ఉన్నారు. ఒక మంచి నాయకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టారు. ఇది మేము స్వాగతిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చిండు. కాబట్టి బడుగు బలైన వర్గాలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఇవాళ ఆయనకు అండగా ఉన్నారు. ఎందుకు మైనార్టీలు అంటే గతంలో ఎంఐఎం తరఫున చేసిండు. ఒక యువకుడికి బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇవాళ ఎంఐఎం కూడా వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నది. ఇవాళ అజారుద్దీన్కి ఇవాళ దేశంలో గొప్ప నాయకుడు, క్రికెట్కు ఈ దేశానికి ఒక కెప్టెన్గా గొప్ప పేరు తీసుకొచ్చిండు, యువతరానికి స్ఫూర్తిగా నిలిచిండు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే విమర్శలు చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసమే ఇవాళ అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. అరే ఇవ్వకపోతే మైనార్టీకి మంత్రి లేదని మీరే మైనార్టీల దగ్గర ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇస్తే మీరు స్వాగతించాల్సింది పోయి మైనార్టీకి మంత్రి ఇస్తే మీకేం నొప్పి నాకు అర్థం కాకడతా. మీ కేటీఆర్కి ఏం నొచ్చింది నాకు అర్థం కాకడతా. గతంలో మహమూద్ అలీకి ఓన్లీ దట్టీలు కట్టడం, కేటీఆర్కి దట్టీలు కట్టడానికే డిప్యూటీ సీఎం ఇచ్చారు. మేమేమంటున్నాం అభివృద్ధి కోసం అజారుద్దీన్కి మేము మంత్రి పదవి ఇస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధి కోసం మేము అజారుద్దీన్ చేతిలో మంత్రి పదవి ఇచ్చి మేము స్వాగతిస్తాం. ఆయన సేవలు కావచ్చు, ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీని గౌరవించింది. బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే అజారుద్దీన్ మంత్రి పదవికి సంబంధించినటువంటిది బూమరాంగ్ అయింది కాంగ్రెస్కి. సర్వేలో తేలింది మైనార్టీలు అంతా దూరమయ్యే అవకాశం ఉంది జూబ్లీస్లో. అందుకే తప్పని పరిస్థితుల్లో, ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి మైనార్టీలను తమ వైపు తిప్పుకోవాలి అనేటువంటిది ఇప్పుడు ఏకైక మార్గం. మైనారిటీల ఓట్లే కాంగ్రెస్ పార్టీ దాని మీదే ఆధారపడ్డది అనేటువంటి విమర్శ బీజేపీ బీఆర్ఎస్ చేస్తాం. ఇప్పుడు అజారుద్దీన్ గారు ఇవాళ పార్టీ నిర్ణయం తీసుకుంది, ఒక బీసీకి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఆయన కూడా పార్టీ నిర్ణయాన్ని గౌరవించాడు. కాబట్టి ఆయన గౌరవానికి కూడా తగ్గట్టు కదా ఇవాళ మైనార్టీకి అవకాశంలో ఆయనకు మంత్రి పదవిని చేసింది. అజారుద్దీన్ సేవల్ని పార్టీ గుర్తించింది కాబట్టి మంత్రి పదవిని చేసింది. కాబట్టి అజారుద్దీన్ గారు ఇటు నవీన్ యాదవ్ గారు ఇద్దరు కలిసి అక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని, జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఇవాళ 2 కళ్ళతోనే వాళ్ళు అభివృద్ధి చేసుకోబోతూ ఉన్నారు. ఇద్దరి నాయకత్వంలో ముందుకెళ్ళబోతూ ఉంది. మైనార్టీలు ముమ్మాటికి కాంగ్రెస్తోనే ఉంటారు. ఇవాళ మైనార్టీలకు ఈ దేశంలో మొదటిసారిగా రాజశేఖర రెడ్డి హయాంలో 2004లోనే 4% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. వక్ఫ్ బోర్డులను కాపాడింది, మైనార్టీ భూములు కాపాడింది, మైనార్టీలని గౌరవించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్కు ఎంత చరిత్ర ఉందో మైనార్టీలకు వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం గొప్పది. కాబట్టి మైనార్టీలు కాంగ్రెస్తోనే ఉంటారు, నవీన్ యాదవ్ని గెలిపించుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ విజయం అనేది తథ్యం. కాంగ్రెస్ విజయాన్ని ఎవరు ఆపలేరు. అమీర్ అలీ ఖాన్ ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీకి ఏం అన్యాయం చేసిండు? ఎందుకు ఆయన రాజకీయంగా ఆయన గొంతు కోసారు? ఆయన ఎమ్మెల్సీ పదవిని అజారుద్దీన్కి ఇచ్చారు. మరి అమీర్ అలీ ఖాన్కి ఏదో ఒకటి చూపించాలి కదా, ఎందుకు ఇంత అర్ధాంతరంగా కనీసం సంప్రదింపులు చేయకుండా ఆయన ఎందుకు పక్కన పెట్టారు? రీజన్ ఏంది కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు? పార్టీ అందరినీ గౌరవిస్తుంది. ఎవరి యొక్క స్థాయిని బట్టి, ఎవరి గౌరవాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి సందర్భంలో అందరినీ కూడా పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా న్యాయం చేస్తుంది. కాబట్టి అజారుద్దీన్ ఏంటంటే గతంలో ఇక్కడ పోటీ చేశాడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు స్టేచర్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన గౌరవించుకుంది. భవిష్యత్తులో ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తుందనే విశ్వాసం ఉంది. ఇప్పటికే ఎంఐఎం మీకు మద్దతు ప్రకటించింది. అజారుద్దీన్ మంత్రి పదవి ఇవి ఎంత ప్లేస్ అయ్యే అవకాశం ఉంది? ఇవన్నీ పక్కన పెడితే జూబ్లీస్లో రియల్ గ్రౌండ్గా ఏమనిపిస్తూ ఉంది? తిరుగుతున్నప్పుడు, ప్రచారం చేస్తున్నప్పుడు మీరు వెళ్తారు కదా చంద్రకాంత్ దయాకర్ గారు, గ్రౌండ్లో ఏమనిపిస్తుంది? అక్కడ 3 నుంచి 4 నెలలుగా 3 మంత్రులు అభివృద్ధి పనులు, జూబ్లీహిల్స్ అభివృద్ధి నమూనాను మార్చారు. అక్కడ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టబోతూ ఉన్నారు. 10 ఏళ్ల పాటు అభివృద్ధి లేకుండా గతంలో ఉన్నటువంటి అక్కడ అభ్యర్థి దందాలు చందాలతోని కేవలం అక్కడ అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఇదే కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉండి ఏ ఒక్కరోజు జూబ్లీహిల్స్ పోయి ఏ ఒక్కడ తట్టడి మట్టి తీసిన చరిత్ర లేదు, పాపాన పోలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనివార్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా 3 మంత్రులు కమిటీ వేసుకొని మొత్తం కూడా జూబ్లీహిల్స్ అభివృద్ధిపై నమూనా వేసుకొని, కాబట్టి గల్లీలో ఆ నియోజకవర్గానికి ఏం కావాలి అనేది ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకెళ్తూ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు జూబ్లీహిల్స్ అంటేనే అక్కడ ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు,
అక్కడ అనేక మంది ఉన్నటువంటి తెలివైన వాళ్ళు, కాబట్టి అక్కడ అభివృద్ధికి పట్టం కడతారనే విశ్వాసం మాకు ఉంది. అక్కడ ప్రజలు కూడా, అభ్యర్థి కూడా సమర్థుడు. మెయిన్ ఏంటంటే అభ్యర్థి కూడా సమర్థుడు. అభ్యర్థితో పాటు ఇటు పార్టీ, ఇటు ప్రభుత్వం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశం. ఇటు సామాజిక అంశం, బీసీ సామాజిక వర్గం, అక్కడ ఉన్నటువంటి యాదవులు కూడా బలమైన సామాజిక వర్గం, యాదవులతో పాటు ఇతర ఉన్నటువంటి బీసీ కులాలు కూడా బలంగా ఉన్నాయి. ఇటు మైనార్టీలు కూడా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి. గతంలో ఆయన ఎంఐఎంతో ఉన్నాడు, మైనార్టీలతో కూడా సత్సంబంధాలు ఎక్కువ ఉన్నాయి అన్ని కాలనీలలో, గల్లీలలో కూడా. ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా నవీన్ యాదవ్ ముందంజలో ఉండు. నవీన్ యాదవ్ రేపు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ అక్కడ ఏం అవకాశం లేక ఒక మహిళను పెట్టారు. మనం గౌరవిస్తున్నాం, మహిళను కూడా గౌరవిస్తున్నాం. కానీ మహిళను అడ్డు పెట్టుకొని సానుభూతి పేరుతోని రకరకాల విష ప్రచారాలు చేస్తూ అభ్యర్థితో పాటు ప్రభుత్వం పైన, పార్టీ పైన, వ్యక్తులపైన మొత్తం కూడా పొద్దున్న లేసి అబద్ధాలతోని, కట్టుకథలతోని, పిట్టకథలతోని ఇవాళ కేటీఆర్ మొత్తం కూడా అదే పనిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్నారు, అభివృద్ధితోనూ ఉన్నారు. మేము ప్రధానంగా నవీన్ యాదవ్తో పాటు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కడతారనే విశ్వాసం మాకు నమ్మకం ఉంది. కరెక్ట్. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో చాలామంది అభ్యర్థులను తెరపైకి తీసుకొచ్చింది, చాలామంది పోటీలో నిలిచేటువంటి ప్రయత్నం చేసింది. చివరికి దీంట్లో నవీన్ యాదవ్కు టికెట్ దక్కినప్పటికీ కూడా ప్రస్తుతం బీసీ బిడ్డని రౌడీ బిడ్డగా ముద్ర వేస్తూ ఉన్నారు, కావాలని కుట్ర చేస్తున్నారు. అజారుద్దీన్ టికెట్ ఆయనకు త్యాగం చేశాడు కాబట్టి ఈరోజు మంత్రిగా అవకాశం దక్కింది అనేటువంటిది అధిష్టానం నిర్ణయం తీసుకుందని చెప్తా ఉన్నారు చంద్రకాంత్ దయాకర్. దీంతోపాటు అసలు బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం నలుగురి రాజకీయ జీవితం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది. కొంతమందికి అనుకూల ప్రభావం ఉంటే కొంతమందికి ప్రతికూల ప్రభావం. అందులో ముగ్గురు, నవీన్ యాదవ్కు టికెట్ వస్తే అజారుద్దీన్కి టికెట్ రాలేదు కానీ మంత్రి అయ్యారు. అక్కడ మరొక టికెట్ ఆశించినటువంటి స్థానిక కార్పొరేషన్ చైర్మన్ హామీ దక్కింది. మిగతా కొంతమంది ప్రచారంలో పేరు తెచ్చుకున్నప్పటికీ అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన మాత్రం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ గొంతుకు వస్తుంది. ఇవన్నీ అనేటువంటి చర్చ ఉంది క్షేత్రస్థాయిలో. సో ఇవన్నిటికి మించి రేపు నవంబర్ 14న ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వెలువడబోతుంది. కాబట్టి ఇచ్చేటువంటి తీర్పు ఆ రోజు కాంగ్రెస్కి అనుకూలంగా వస్తే కాంగ్రెస్కు చాలా తీవ్రమైనటువంటి ఒక బలం దొరికేటువంటి అవకాశం ఉంది, చాలా అద్భుతమైన బలం దొరికే అవకాశం ఉంది క్షేత్రస్థాయిలో. లేదు అంటే మాత్రం చతికిల పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. సో కాంగ్రెస్లో జరిగినటువంటి ఇన్ని ట్విస్టులకు రేపు జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నికలో ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు, ఏ పార్టీకి ఇవ్వబోతున్నారు అనేటువంటి చర్చ ఉంది. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.